హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ షెఫ్ పద్దు. ఈరోజు లడ్డూలు చేస్తున్నామండి, బూందీ లడ్డూలు. దానికి కావాల్సిన పదార్థాలు, దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్తురు. శనగపిండి కేజీ అండి, కేజీ చక్కెర, అంతేనండి. సింపుల్ రెసిపీ. కొంచెం పావు స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలండి, ఉప్పు సరిపోతుంది. పిండి ఎంత తీసుకుంటే అంత చక్కెర తీసుకోవాలి. ఇది మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు, అలా కలుపుకోవాలి. కొంచెం దోశ పిండి లాగా. మళ్ళీ చూపిస్తా. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి చక్కగా. ఎలాంటి ఉండలు ఉండకూడదు, శనగపిండి కదా. ఇంకొన్ని నీళ్లు పడతాయి, ఇంకొంచెం పొయ్యాలి నీళ్ళు, ఇంకొంచెం పొయ్యాలి నీళ్ళు. ఇలా సరిపోతుంది. ఇంక ఇప్పుడు నూనె వేడి పెట్టుకున్నాము. ఇది బూందీ గరిట తీసుకొని చక్కగా దాంట్లో పోసుకుంటూ బూందీ వేసుకోవాలి. ఇప్పుడు దోశల పిండి లాగా ఉంది, సరిపోతుంది. చాలు. ఈ లోపు పాకం, చక్కెరలో నీళ్ళు పోసి పాకం కూడా కలిపేసుకుంటాం. స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇది చక్కెర, కేజీ చక్కెర తీసుకున్నాం కదండి. ఇంట్లో 2 గ్లాసులు నీళ్ళు పోసి ఇప్పుడే పెట్టాను స్టవ్ మీద. కొంచెం తీగ పాకం కన్నా కూడా తక్కువ రావాలి. ఇంకా పాకం వస్తుందా లేదా అనేటప్పుడు ఆపేసుకోవాలి స్టవ్. ఇప్పుడు నూనె కూడా పెట్టుకున్నాను, వేడవుతుంది. బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత బూందీ వేసుకుందాం. దీంట్లో 4 యాలక్కాయలు దంచేసి వేస్తున్నా. వీటిలోకి యాలక్కాయ పొడి బాగుంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది వేయగానే. సరిపోతుంది, వచ్చేసింది. ఇది కూడా కాగిపోయిందండి. ఇప్పుడు బూందీ వేసుకుందాం. పొగలు వచ్చేస్తుంది. ఇలా బూందీ వేసుకోవాలి. నూనె కొంచెం వేడైంది దాకుంటే తొందరగా తేలి వస్తుంది. వేగిపోయింది, తీసేసుకున్నాం. ఇట్లా లోపల ఆగిపోయినప్పుడు తీసుకోవాలి. అలానే మరీ ఎర్రగా అయిపోకూడదు.
కొంచెం కళాయి పెద్దది పెట్టుకుంటే త్వరగా అయిపోతాయి. నూనె కొన్ని ఆయిల్స్ నూనె పొంగిపోతుంటాయి. అలా పొంగినా కానీ బయటికి రాకుండా ఉంటుంది, లేదంటే స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది డైరెక్ట్ పాకంలో వేసుకోవడం. ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఎందుకంటే బూందీ చక్కగా పీల్చుకుంటుంది పాకం, అప్పుడు తప్పగా లేకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇలా వేసేసుకొని కలుపుకుంటుండాలి. మళ్ళీ కొంచెం వేసుకుందాం. నూనె కాగింది, మళ్ళీ బూందీ వేసుకుందాం. ఇలా పిండి అయిపోయిందాక ఇంకా ఈ బూందీ వేసుకుంటుండాలి. కాలిన తర్వాత పాకంలో వేసుకొని కలుపుకుంటుండాలి. ఎప్పటికప్పుడు ఏవాయి కావాయో ఆ బూందీ చక్కెర పాకంలో వేసేసుకోవాలి. బూందీ దించి ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఈ నురగంతా పోయే వరకు వేయించుకోవాలి. నురగ పోతే సరిపోతుంది, మంచిగా వేయించుకోవాలి. అలాగని మరీ గట్టిగా అవ్వవు, మరీ పచ్చిగా ఉండవు. నురగ పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని మా అమ్మమ్మ ఇచ్చిన బాండి తరతరాల నుంచి వస్తుంది. మా అమ్మకి ఇచ్చింది, మా అమ్మ నాకు ఇచ్చింది. వాళ్ళు నవ్వుకుంటారు చెప్తుంటే. ఇంకొంచెం వేగాలి, ఇంకొంచెం వేగాక తీసి పాకంలో వేసేస్తే బూందీ లడ్డు చాలా ఈజీ అసలు. కానీ చాలా మంది కష్టం అనుకుంటారు, కానీ మనం బూందీ వేసుకోవటమే కొంచెం కష్టం. కొంచెం అటు ఇటు పైన పర్వాలేదు, బయట కొనుక్కొచ్చుకుని ఆయిల్ వాళ్ళు ఏదేదో వాడి వాటన్నిటికన్నా మనం ఇంట్లో మంచి ఆయిల్లో మనంతటా మనం చేసుకుంటే అవి ఎలా వచ్చినా బాగానే ఉంటుంది. తిన్నా హెల్త్ ఖరాబ్ అవ్వదు. మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. ఈ ఆయిల్ ఇలా తీసేసుకొని చక్కెర పాకంలో ఎప్పటికప్పుడు ఇలా తీసి కాలింది డైరెక్ట్ పాకంలో వేసేసుకుంటే చక్కెరలో మెత్తగా నానిపోతాయి. బూందీ కలిపి స్వీట్ మంచిగా పట్టుద్ది. తీసేస్తాను ఒకసారి. దీన్నే ఒకసారి కిందకి దించి మొత్తం కలుపుకోవాలి. ఈ నూనె వేడయ్యి అది మళ్ళీ వేడయ్యేలోపు ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకున్నాం. స్టవ్ పక్కకే పెట్టుకున్నాము. కాయ పక్కకి కొంచెం వేడి ఉంటుంది కదా, వేడి తగులుతాం దానికి కూడా, లేదంటే గడ్డి కట్టేస్తుంది. ఇది పాకం బూందీ తీసినంతసేపు వండినంతసేపు కూడా కళాయికి పక్కనే పెట్టుకోవాలి గిన్నె. ఆ వేడికి పాకం కరెక్ట్గా ఉంటుంది, లేదంటే మళ్ళీ గడ్డ కట్టేస్తుంటుంది అన్నమాట. అలా కాకుండా ఉండాలంటే వేడిగా పెట్టుకోవాలి పక్కన.
ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పును కిస్మిస్ వేయించుకున్నాము. జీడిపప్పు ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దీంతో ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాం. ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. రెండు వేయించుకొని ఈ బూందీలో కలిపేసి లడ్డూలు చుట్టేసుకోవడమేనండి. అయిపోయినట్టుగా కొంతమంది ఒక గ్లాస్ పిండికి 1.5 చక్కెర వేసుకుంటారండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు, లేదంటే కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే 1 వేసుకుంటారు. కొంతమంది ఏమో 1.1 వేసుకుంటారు. అలాగండి స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. అయిపోయింది, బంద్ చేస్తున్నాం. ఇది తీసి బూందీలో పోసేద్దాం. చక్కెర పాకం బూందీ కలిపి పెట్టుకున్నాం కదండి, దానిలో పోసేస్తున్నాను. మొదటిసారి ట్రై చేసే వాళ్ళు అయితే 1 వేసుకోండి. సరిపోకపోతే తర్వాత కొంచెం పాకం పోసేసుకోవచ్చండి, పైన పట్టుకొని. ఫైనల్ గా ఇలా వచ్చింది. ఇది కలిపేసుకొని లడ్డూలు చుట్టుకోవటమేనండి. ఫైనల్ గా ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఇది ఒక దానిలో వేరే దానిలో వేసుకొని కలుపుకొని లడ్డూలు చుట్టేసుకోవటమేను. అయిపోయినట్టే. ఇంకా లడ్డూలు చుట్టేటప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు. ఇలా కొంచెం కొంచెం తీసుకొని బేసిన్లోకి ఇలా నొక్కినట్టు చేసి అప్పుడు చుట్టుకోవాలి లడ్డూలు. వేడి తగ్గకముందు అది వేరే గిన్నెలో పెట్టుకుని కొద్దిగా తీసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి లడ్డూలు. ఇలా నొక్కినట్టు చేయాలి బూందీలు. ఈ బూందీ లడ్డు చాలా బాగుంటుందండి. దీనిలో పచ్చకర్పూరం వేసుకుంటే మన గుడిలో ప్రసాదం టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇదిగోనండి ఇలా చక్కగా వస్తున్నాయి. ఇలా చుట్టుకోవడమేను. ఒక్కొక్కటి ఇలా చుట్టేసుకోవడమేను. 10 days వరకు నిల్వ ఉంటాయండి.